24వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని సంగతులు మనం చదువుకుందాం. భక్తుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 13 నుండి చదువుచున్నాను. ప్రతి ఒక్కరూ చదువున్నా లేకపోయినా బైబిల్ కలిగి ఉండాలి. అది నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అనే గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటి గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువేయించురో నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటమి. ఇదిగాక ఈ సంగతులు జరిగినేటికి 3 దినములు ఆయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరు గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చింది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రిట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. మీ వెనుకడలో దేవుడు తన వచనములకు దీవెనలను జత చెయ్యనుగాక. పరమ తండ్రి, పరిశుద్ధుడా, హృదయ పరిశోధకుడా, మాలో ఎవరు ఎట్టి భావాలతో ఇక్కడికి వచ్చామో నువ్వు చూసిన దేవుడవు తండ్రి. మీకు మరుగైనది ఏమీ లేదు. నీ వాక్యం వినుచుండగా ఇదిగో అచ్చట వారి కన్నులు తెరవబడిన రీతిగా మీరు రొట్టె విరుచుచున్నప్పుడు వారికి ప్రత్యక్షత కలిగింది. ఈరోజు నీ వాక్యము వినుచుండగానే నీ బిడ్డలు కన్నులు తెరవబడుగాక, ప్రత్యక్షత కలుగునుగాక. తప్పక నీ వాక్య సందేశాన్ని వినగలిగిన చెవులు మాకు దయచేయండి. నీ నామమును బట్టి కూడి వచ్చిన ప్రజలందరిలో గ్రహింపును దయచేనాయన. వారి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికై వచ్చి ఉన్నారు. ఎవరు ఎలాంటి ఆశతో వచ్చి ఉన్నారో నీ ఎరిగిన దేవుడు ప్రభువా, ప్రతి వారిని బట్టి నేను స్తుతిస్తున్నాము నా దేవా. అలాగే సాక్ష్యం ఇచ్చిన బిడలు బట్టి స్తోత్రములు. సహోదరి సుశీల సాక్ష్యం ఇచ్చారు, ఓ రెబెక్కా సాక్ష్యం ఇచ్చారు, సుశీల గృహబంధు, ఓ నాయనా ఒక్కతే మనవరాలు, ఆమె పట్ల జరగవలసిన కార్యాలు మంచిగా జరిగాయి. నేను ఊహించిన దానికంటే అద్భుతంగా బిడ్డ పట్ల
మంచి కార్యము జరిగిందని సంతోషంగా ఆ బిడ్డ చెప్తా ఉందని ఆయన. అవును దేవా, లోకానికైతే అది వేడుకే. మరి తండ్రి నీ వాక్యాన్ని బట్టి మేము దాన్ని గుర్తించినప్పుడు అది రహస్యమైన కార్యమే కనుక దాని విషయంలో మేము నా ప్రభువా ఓ తండ్రి ప్రార్థించగలము. తప్పక ఆ బిడ్డను నిశ్చయముగా దీవించు తండ్రి. ఆ బిడ్డను ఆశీర్వదించండి. ఒక కన్యకగా ఆ బిడ్డను మీరు దీవించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగున రెబెక్కా గారి గృహంలో ఏదో ఒక శోధన జరగడము, అలాగే ఆ వీధిలో మంచిగా కూటాలు జరుగుతూ వస్తున్నా ఏదో ఒక గలిబిలి కనబడతా ఉందని చెప్తా ఉన్నారు. వాటన్నిటిపై జయము దయచేయండి నాయన. అయ్యా, ఈసారి మరి మేము ప్రార్థన ద్వారా ఆ కూటమి దగ్గరికి సమీపించబోతా ఉన్నాం. ఈ వారమంతా నీ బిడ్డలు ప్రార్థించాలి దేవా. మంగళవారము మరి ఆ కూటమి జరగనై ఉంటున్నది. అలాగే బుధవారము నీ చిత్తమైతే మరి కాలనీలో కూడా మీటింగ్ జరగబోవచ్చని ఆదివారము ప్రకటన చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. మరి అలాగున ప్రతి విశ్వాసి తమ గృహాల దగ్గర కృతజ్ఞత ఎందుకు అంటే, నిజంగా మా జీవిత కాలమంతటిలో నీవు చూపిన గొప్ప కృపను బట్టి తప్పక మిమ్మల్ని మేము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాము దేవా. చివరి దినాల్లో ఉన్నాం ప్రభువా. దేవా, ఇదిగో నిన్ను ఆశతో నేను చేరాము నాయన. ఆశ లేకుండా ఎవరు ఇక్కడికి రావద్దని ప్రవక్త చెప్పాడు. ఆశతో రమ్మంటున్నాడు దేవా. ఏదో ఒక దాన్ని ఈరోజు మేము పొంది వెళ్ళదము గాక నాయన. జరబో కూటాలు మంచిగా జరిగించండి. ఇక బుధవారము శుక్రవారము యథావిధిగా జరిగే ప్రార్థనలు, దాని కొరకు బిడ్డలందరూ సంపూర్ణమైన హృదయాలతో త్యాగముతో నీ యొద్దకొచ్చుదురుగాక. అలాగే చదవబడిన వాక్యము నీదై ఉన్నది. ఓ దాసుడు నీ వాడై ఉన్నాడు. కూడి వచ్చిన బిడలు నీ వాక్యమును నీ దాసుడు విరుస్తుండగా నీ బిడలు భుజించి వెళ్ళుదురుగాక, దీవించబడి వెళ్ళుదురుగాక, స్వస్థత పొంది వెళ్ళుదురుగాక. కృప చూపండి. ప్రతి దుష్టుని కార్యము, అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము. శక్తిని విడుదల చేయండి, ప్రభావమును విడుదల చేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. కూర్చుందామా మౌనంగా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి వేళ? ఓకే. మరి ఈ దినం ఇక్కడ కేక్ ఒకటి సిద్ధపరచుకుని వచ్చింది బిడ్డ. ఎవరి బిడ్డ? నాగవల్ల వల్లి బర్త్డే అనుకుంటాను. మరి చివరిలో అమ్మాయి కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగనే మరి ఆయన వెళ్ళి నుండి ఎవరి బిడ్డ? మన చర్చిలో చిన్నప్పటి నుంచి సండే స్కూల్ విద్యార్థిగా ఉన్న బిడ్డ అనూష కూడా ఈరోజు చూశాను నేను. చాలా సంతోషం. మరి స్థానిక సంఘంలో నుంచి ఆ బిడ్డ వెళ్ళడం జరిగింది. ఇక నుంచి ఆ బిడ్డ మేము ఎప్పుడూ ఆ బిడ్డను మర్చిపోలేదు. ఆ బిడ్డ మమ్మల్ని మర్చిపోయిందేమో కానీ మేమైతే మర్చిపోలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన మన సంఘములోంచి పుట్టి పెరిగి వెళ్ళిన బిడ్డలు తిరిగి మరి సహవాసంలో కలుసుకుంటా ఉన్నారు, బాప్తీసం తీసుకుంటా ఉన్నారు. ప్రభురాత్రి భోజనం సహవాసంలో వారు కలుసుకుంటా ఉండడం నాకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తూ ఉంది. అలాగున ఎందరో బిడ్డలు వస్తూ ఉన్నారు. మరి అలాగున అనుష కూడా మరి బాప్తీసం ఇక్కడనే బాప్తీసం తీసుకొని మరి నెలకి ఒక్కమారు ఆమె గల్ఫ్ వెళితే అవకాశం ఉండకపోవచ్చు. ఆమె ఇక్కడ మాత్రం ఉంటే మరి సంఘ శాఖలకు వెళ్ళి తన యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఈ కాలపు వర్తమానము దేవుడు తనకిచ్చాడు. వర్తమానం కొరకు ఆ బిడ్డ మన మధ్యకు వస్తూ పోతూ ఉండాలని, అలాగే సంఘములో అనేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మన సహోదరులు పాలు పంచుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున ఆ బిడ్డ కూడా దేవుని కార్యములో మరి తను కూడా నేను మన స్థానిక సంఘములో నా ఆత్మీయ తల్లి సంఘములో నేను పాలి భాగస్తురాలనే అనే చక్కటి మనస్సు ఆ బిడ్డకు, అలాగే
తనతో పాటున్న బయటకు వెళ్ళిన ఆత్మీయ బిడ్డలకు దేవుడు ఇచ్చునుగాక. అందరూ సంతోషంగా ఉన్నారని తలుస్తున్నాను. మరి ఈ దినం మీకు గత వారంలో ఇవ్వబడిన ప్రవచనము ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు మీరు చదివేసే ఉంటారు. ఈ పాటికి ఇంకా కొంతమంది చూద్దాంలే అనుకుని ఉంటారు. మరి కొంతమంది పిల్లలతో కుదరట్లేదని 2-3 పేజీలు చదివి పక్కన పెట్టుంటారు. మరి కొందరు ఇప్పటికే దాన్ని పూర్తిగా తినివేసిన వారు ఉంటారు. చాలా సంతోషం. ఏది ఏమైనా మీ చేతిలో ఉన్న వర్తమానం, మీ చేతికి వచ్చిన వర్తమానం పట్ల జాగ్రత్త వహించండి. ఒక దినమున ఈ వర్తమానమే మన జీవితములను వర్తమానముగా మార్చి, వాక్యముగా మార్చి కొనిపోవునుగాక. చేతులుంటే ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కనుక దీనిని వెనక పెట్టకండి, కింద పెట్టకండి, మూల పెట్టకండి, పరుపు కింద పెట్టకండి. కేవలము ఇది మీ చేతుల్లో, మీ హృదయాల్లో ఉండుగాక. ప్రియులారా, ఈ దినం ఇందులో నుండి కొన్ని సంగతులు మాట్లాడాలని సిద్ధపడతా ఉన్నాను. ఈ వారంలో మరి శుక్రవారం అనుకుంటా ముగ్గురు వ్యక్తులు మరి పైన పనిచేశారు. ఆ దినమే ముగ్గురు రావడం వల్ల పని అంతా సక్రమంగా జరిగింది. అంటే స్తంభాలు ఎత్తు చేయడం జరిగింది. ప్రియులారా, ఇక అసలైన కార్యం ఉంది. ఆ రేక్ షెడ్డు తేవాలి మెటీరియల్ అంతా మీరందరూ ప్రార్థిస్తున్నారు. అలాగే దీనులైన వారు, పేదలైన వారు, విధవలైన వారు ఎంతగానో ఈ కార్యక్రమంలో తోడ్పడుతున్నందుకు నేను నిజంగా వారిని దీవిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. పేరు చెప్పాడు బ్రదరు. ఇంకా అనేక మంది ఉన్నారు. అందరూ చేస్తున్నారు. ఇది దేవుని కార్యము. ఇది నా కొరకు చేయబడే కార్యం కాదు. నా ఇంట్లో పెళ్ళి కాదు ఇది. కనుక ఇది మనమందరము చక్కబెట్టవలసిన, పూర్తి చేయవలసిన కార్యమై ఉన్నది ప్రియులారా. కనుక అందరూ కూడా మంచిగా జరిగిస్తారని మరి విశ్వాసంతోనే దిగుతూ ఉన్నాం. రంగం సిద్ధం చేయబడింది. ఈ వేసవి ఈ నెలలోనే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. మరి ఇక వచ్చే నెల నుండి, ఈ నెలలో నుండి ఒక చల్లదనం మనకు దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగనే ఈ గత వారంలో మరి డిలే గారు వచ్చారు. అద్భుతమైన వర్తమానము అందించారు. దీవించబడ్డారు అనుకుంటున్నాను. నిజంగా చెప్పండి, దీవించబడ్డారా? ఆయన ఎక్కడికి వెళ్ళినా గంటన్నర మెసేజ్ చెప్తా ఉన్నారు. మరి అందరూ దీవించబడ్డారు. ఈవేళ ఆయన చివరి కూటమిది. వేరే చోట ఉంటారు. అక్కడి నుండి రాత్రికే బయలుదేరి తిరిగి తన దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు. 8 సంవత్సరాల తర్వాత మన మధ్యకు వచ్చిన అద్భుతమైన దైవజనులు. అలాగనే మన ఆంధ్రాలో కూడా అనేక మంది చక్కని వర్తమానకులు ఉన్నారు. వారిని మనం పిలుచుకుంటూ ఉన్నాం. వారి ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నాం, తృప్తిపరచబడుతూ ఉన్నాము, దీవించబడుతూ ఉన్నాము. మరి సంఘ శాఖల వల్లే మనం బయటే పెద్ద పెద్ద కోటాలెట్టి డాబు సరి మాటలు డాబు కలిగిన ఆ పెద్ద హడావుడి చేయాలని నాకు మనసు ఉండదు. తెలియక ఒక ఆయన అన్నాడు, ఆయన తండ్రి ఆత్మ ఆయనలో పనిచేస్తుంది. ఆయన అంటాడు, మీరు పెట్టలేరు కదా మా పాటర్ గారు పెట్టినట్టు బయట కోటాలో, మీరు చేయలేరు కదా పని అన్నాడు. స్వయంగా నాకు ఇంటికి వచ్చి పేపర్ ఇచ్చి వీధిలో. సర్లేండి, నేను చేయలేనులే, దేవునికే తెలుసు అన్నాను అంతే. ఎందుకంటే దుష్టులతో మనం వెళ్ళలేము, కజ్జాగోరులతో, గొడవ మనుషులతో అసలే వెళ్ళలేము. మనం సాత్వికంగా సాగిపోదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే హప్పు సప్పు చేసి అంటే ఇప్పుడు నేను మీకు మీటింగ్స్ పెడతా ఉన్నానంటే మీరందరూ దీవించబడాలని. అయితే అందరూ అన్ని సమయాల్లో మీరు హెల్ప్ చేయకపోయినా నేను నాకు కలిగిన దాంట్లోనే ఖర్చు పెడుతూ దేవుని కార్యాలు చేస్తూ ఉన్నాను. ఇలాగున సంఘం వర్ధిల్లాలి, ఇలాగున సంఘం దీవించబడాలి, అందరూ వాక్యముగా మారాలి. అంచేత వెలుపట కోటాలు పెడితేనే మహాసభలో అని చెప్పుకొని పెద్ద దండోరా వేసే కంటే అసలు లోపల మనం పరిపూర్ణమైన వధువుగా మార్చబడ్డమే దేవునికి అవసరమైంది. అలాగని కోటాలు మనం తప్పు, కోటాలు పెట్టడం తప్పు కాదు, కోటాలు జరిగించాలి. కానీ ఒకరినొకరు దిప్పుకునే పరిస్థితి మనకు రాకూడదు. అంచేత
బహిరంగ కూటాలు జరగాలి, లోపల కూటాలు జరగాలి. బహిరంగ కూటాలు జరిగితే బయట సువార్త వెళ్తుంది. లోపలైతే వధువుకి వాక్యాన్ని సమకూర్చుకోవడమే. ఎందుకంటే దివిటి నిండా నూనె సిద్ధపరచుకుంటూ ఉండాలి. ఒక దినమందు తప్పక ఈ గడియ వర్తమానముగా సంఘము మార్చబడ్డానికే కాపరి మీ కోసం ఆలోచిస్తూ ప్రతిసారి వర్తమానికలు తీసుకొస్తా ఉన్నాడని గుర్తించాలని కోరుతున్నాను. హల్లెలూయా. ఒకవేళ మీరు గుర్తించినా గుర్తించకపోయినా నేను చేసేది మాత్రం చేస్తూ ఉంటాను. గుర్తింపు కోసం మాత్రం కాదు. ఒకవేళ దేవుడు కానీ మనల్ని కనికరించి మన పట్ల దేవుడు తన కార్యాలు జరిగిస్తే, ప్రేరేపణ కలిగితే, ఒకవేళ బయట గ్రౌండ్స్లో మీటింగ్ ఏర్పాటు చేయాలంటే ఈ లోపల 10,000 20,000తో అయిపోతుంది. ఇక్కడ కూటాలకి వెలుపటి కూటాలు 1,00,000 2,00,000 పట్టుకోవాలి. అవి పట్టుకుంటే ధీమాగా బయట కూటాలు జరిగించవచ్చు. అన్నీ ₹1,00,000 ఖర్చు పెట్టి అలా పెట్టుకునే బదులు అప్పుడప్పుడు వర్తమానికులు మనం తీసుకొచ్చి వాక్యాన్ని విని దీవించబడితే మంచిదే కదా. ఇక్కడ 10 కూటాలు ఇట్టుకోవచ్చు. హల్లెలూయా. కనుక ఈ విషయాలన్నీ తప్పక సంఘము గుర్తించాలని కోరుతా ఉన్నాను. మంచిది. ప్రవచనము ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు. ఒక దినమందు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహమా, నీ సంతతి వారు తమ శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారు. నీ మూలముగా సమస్త జాతుల ప్రజలు దీవించబడతారు అని అబ్రహాముకు అనేక మార్లు ఆయన వాగ్దానం చేస్తూ స్థిరపరుస్తూ వచ్చాడు. అబ్రహాముతో చేసిన ఆ ప్రవచన వాక్కు మోషే అనే ఒక మనిషిని దేవుడు మరలా ఎన్నుకొని మోషే అనే వ్యక్తి ద్వారా, మోషే అనబడిన రుజువు చేయబడిన ఆ కాలపు ప్రవక్త ద్వారా ఏం చేశాడు? అబ్రహాముకి ఇవ్వబడిన ప్రవచన వాక్కును మోషే ప్రవక్త ద్వారా నెరవేరుస్తూ వచ్చాడు. కనుక దేవుని కార్యం ఎల్లప్పుడూ మనము అందుకుంటూ ఉండాలి. ఆయన జరిగించుకుంటూ పోతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. తన కార్యము జరిగించుకుంటూ ముందుకు పోతూ ఉండగా మనము ఆ కార్యము ఏ గడియలో ఎవరి కోసం ఆయన నియమించాడు, ఈ సంగతులు ఎవరి కోసం, ఈ సంగతులు ఏ కాలానివి అని గుర్తించే ప్రచలంగా ఉండడము మనకు చాలా ఆశీర్వాదకరమని తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఆనాటి దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు మోషే ప్రవక్త ద్వారా ఆ ప్రవచన వాక్కు నెరవేర్చబడుట చూచి అప్పుడు అబ్రహాముతో దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముతో ఏం చెప్తున్నాడు ఆయన? నీ సంతతి వారు తమ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరచుకుందురు అన్నాడు. చదువుతారా? ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం. 16 నుంచి చదవరా. నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి నీకు ఒక్కడయున్న నీ కుమారుని ఇయ్యడానికి వెను తీయలేదు గనుక, ఈ కార్యము నువ్వు చేసావు గనుక నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఎలాగో తెలుసా? ఆకాశ నక్షత్రముల వలె నిన్ను చేయబోతున్నాను. సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానాన్ని దీవించబోతున్నాను. నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. చప్పలు కొడుతూ ప్రవణిస్తున్నాం. నీ సంతతి వారు తమ పగవారి గవిని, తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.
ఇది అబ్రహాముతో పలుకబడిన మాట అయి ఉన్నది. పలుకబడిన మాట ఏ మూల? ఆమె ఏం చెప్పాలి? అవే మీ చేతిలో ఉండే వర్తమానం. ప్రతి వర్తమానం మీద కిందనో లేకపోతే వెనకాలో, పూర్వం వెనకాల అక్కడ ఉండేది, ఇప్పుడు ముందునే ఉంటుంది. పలుకబడిన మాట ఏ మూల? ఏమిటి మూల విత్తనం? ఏంటి దీంట్లో ఉన్న ఆ సరైన కార్యం ఏంటి? మూల విత్తనము ఏమిటి? దాని భావం అబ్రహాముతో దేవుడు పలికిన మాటయే మూల విత్తనమై ఉన్నది. నీ శత్రువుల గవనిని నీ సంతతి వారు స్వాధీనపరుచుకుంటారు అని పలుకబడిన ఆ మాటయే, ఆ వాక్యమే మూల విత్తనమై ఉన్నది. విత్తనము అంటే జీవము కలిగింది. ఒక దినమందు ప్రభువారు తననే గోధుమ గింజగా పోల్చుకున్నాడు. నేడు తన వధువును కూడా గోధుమ గింజగా పోల్చాడు ఆయన. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఆయన తన్ను తాను గోధుమ గింజగా పోల్చబడి నేటి ఈ ఆధునిక కాలములో ప్రవచన నెరవేర్పు జరుగుతున్న మన కాలమందు ఆయన ఇప్పటి కాలపు వధువును కూడా గోధుమ గింజకు పోల్చాడు ఆయన. ఇప్పుడు పిల్లరా, ఆ పుప్పొడి నుండి, పొట్టు నుండి, కాండము నుండి ఆ విత్తనము పైకి వచ్చి ఎదిగి ఫలించు రీతిగా జాన్ వెస్లీ కాలం వచ్చినప్పటికీ అనుకున్నారట అదే నిజమైన విత్తనం అనుకున్నారట. కానీ అది పుప్పొడి అలాగున కలపలింది. అది ఎలా కనపడద్ది అంటే పుప్పొడి విత్తనము వలే కనపడద్ది. నిజంగా దాని దగ్గరికి వెళ్ళి మనం అలా పట్టుకుంటే వెంటనే ఆ లోపట గింజ ఉండదన్నమాట. అరే గింజలా ఉందా ఇది? గింజ పైకి వెళ్ళిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రతిదీ కాలము వెంబడి, కాలములో జరుగుతున్న ప్రతి కార్యము
ఎరుగక. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అది ఆ సంఘము గుడ్డిది కనుక తన దిగంబరత్వం తను కనిపించట్లేదు. ఎంత దయనీయమైన పరిస్థితి. కనీసం కళ్ళుంటే కొంచెం తగ్గించు. కళ్ళున్నట్లయితే తన దిగంబరత్వం కనపడుతుంది, చాలు. దానికి కళ్ళు లేవు, దాని ఒంటి మీద బట్ట లేదు. తర్వాత పోనీ బాబు వచ్చైనా అమ్మ వచ్చైనా బట్ట కప్పుతాడు అంటే అమ్మ బాబు లేని సంఘం. దిక్కు మాలినది అంటే అమ్మ లేడు, బాబు లేడు. అయ్యో. కానీ ఏమని చెప్పుకుంటుంది? ధనవంతురాలను, ధనవృద్ధి చేసుకున్నాను. అవును, రైటే, అది కరెక్టే. అక్షరాల తేటపరచబడిన సంఘం ఇది. 2000 సంవత్సరాల క్రితం భక్తుడైన యోహాను చూస్తున్నాడు దర్శనం. ఆ దర్శనంలో ఎలాగైతే చూశాడో ఈ కాలము కరెక్ట్గా సరిపోయింది. అలాగన దివ్య దృష్టితో చూస్తున్నాడు, దూరదృష్టితో చూస్తున్నాడు. ఓ ప్రియులారా, ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన యోహాను గురించి ప్రవక్త మాట్లాడుతూ అన్నాడు, అతడు ప్రకటన గ్రంథములో ఉన్నవన్నీ తేట తెల్లంగా చూస్తూ ఉన్నాడు దర్శన రూపంలో. కానీ అందులో యోహాను లేడు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? గ్రహించగలిగితే గ్రహించండి, లేకపోతే నమ్మండి. ఆమేన్, హల్లెలూయా. అన్నింటినీ చూస్తున్నాడు. ఎఫెసును చూశాడు, స్మరణం చూశాడు, పెర్గమ చూశాడు, 7 సంఘ కాలములన్నీ చూస్తున్నాడు, మహాశ్రమలు చూస్తున్నాడు, అన్నింటినీ చూస్తున్నాడు. కానీ అందులో యోహాను లేడు. కనుక నేటి వధువుకు యోహాను సాదృశ్యమై ఉన్నాడు. అందరూ మాట్లాడలేదు ఎందుకండి? నేను చెప్పాను కదా, రూతురత్నం చెప్పాను కదా నేను, ఏమని? గ్రహింపు లేకపోయినా కేవలం నమ్మండి అన్నాడు. నమ్మితే ఆమె చెప్పరే మరి? కలజోళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పండి అందరూ. ఎందుకంటే ఆయన యోహాను భక్తుడు చూస్తున్నప్పుడు, యోహాను ఎవరు కాదు, నేటి వధువు అయి ఉన్నాడు. నేటి వధువులో పాలిభాగస్థుడు అయినాడు. ఆయన వధువుకు సాదృశ్యమై ఉన్నాడు. అందుకే ప్రియులారా, అన్నింటినీ చూస్తున్నాడు. ముద్రలు విప్పబడ్డాం, పాత్రలు కుమ్మరించబడ్డాం, శ్రమలు కుమ్మరించబడ్డాం, ఓ ప్రతిభకు నమస్కరించడం, సాతాను ముద్ర వేయబడ్డాం, దేవుని ముద్ర కలిగిన వాళ్ళు ఎత్తబడిపోవడం, అన్నింటినీ చూస్తున్నాడు. కానీ వాటిలో వేటిలో కూడా అతడు పాలిభాగస్తుడిగా లేడు. అలాగే నేటి కాలపు వధువు, ఆమేన్, ఇక్కడ ఉన్నారా? నేటి కాలపు వధువు కూడా త్వరలో జరగబోయే కార్యములు ఎన్నో జరగబోతూ ఉన్నాయి. ప్రియులారా, ప్రవచనము ప్రవచించబడిన రీతిగా లోకములో జరగబోతూ ఉన్నాయి. కానీ వాటిలో ఈ వధువు కనబడదండి. మరి ఆ వధువు ఎత్తబడ్డానికి సిద్ధపడాలి. ఇప్పుడు సిద్ధంగా ఉన్నావా? ఆదివారం వచ్చినప్పుడే ఈ సిద్ధపాట, బుధవారానికి సిద్ధపాటు వద్దా? శుక్రవారం సిద్ధపాటు వద్దా? దూరం అయిపోయిందా, భారం అయిపోయిందా? మిమ్మల్ని ఎవరిని దేవుడికి క్షమించడం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవారిలో ఎవరో ఒక ఆయన 40 కిలోమీటర్ల దగ్గర నుంచి వస్తున్నాడు, ఆయనకి మాత్రమే దూరం, మిగతా వాళ్ళందరికీ దగ్గరే. అంటే అది మీలో ఎవ్వరూ కూడా క్షమించబడలేరు. కారణం ఏంటంటే, ఓ బుధవారము ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదా మీకు? చీమ కుడితే నువ్వంత కదిలిపోతావే, ఎంత శరీరం ఉన్నా కదిలిపోతావే. సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, బొద్దుగా ఉన్నా, కురసగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, ఓ ఒక్క చిన్న చీమ కుడితే కదిలిపోతావు. కానీ ఇంత వాక్యం నీకు నీ ముందు ఉంచబడుతుంది, నీ హృదయంలో విత్తబడుతూ ఉంది, అయినా చీమ కుడతలేదు. మరి దేవుడు ఎలా క్షమిస్తాడు? సంగమా, కాపరిగా నేను మీకు చెప్పాల్సి ఉన్నది. ఎందుకు తెలుసా? లౌదిక సంఘమైతే గుడ్డిదిగా ఉంది, దిగంబరిగా ఉంది, తల్లిదండ్రులు లేని సంఘముగా ఉంది. అయినా కానీ తన్ను తాను గొప్ప చేసుకుంటుంది.
మరి ఈ సంవత్సరం అండి గడిచిన అన్ని సంవత్సరాల కంటే ఎంతో గ్రాండ్గా అద్భుతంగా జరిగాయి అని గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. నిజమే, అలా చెప్పుకోవాలి వాళ్ళు. మనమేమో ఇలాగ వర్తమానం వింటూ దీవించబడాలి. స్తోత్రం కలుగును గాక. వారికి లేనిది మనకు ఉన్నది అదే. గ్లోరీ టు గాడ్. ఆమేన్, హల్లెలూయా. కనుక ఏర్పరచబడిన జనులకు తన వర్తమానాన్ని అందించే ఉద్దేశంతోనే ఆయన వారిని గురిటి వారిగా చేశాడు. సహోదరి సహోదరుడా, నీవు ఈ దినమందు ఆయన చేత ఎన్నిక చెయ్యబడ్డావని నీకు తెలుసా? ఆయన ముందు జ్ఞానములో ఉన్నామని నీకు తెలుసా? ఓ మోషే ద్వారా ఆ ప్రజలు శత్రుల గమని స్వాధీనపరచుకోకముందు వారందరూ అబ్రహాము నడుములో ఉన్నారని వారికి తెలియదు. ఆమేన్, హల్లెలూయా. వారు వెలుపడికి వచ్చిన తర్వాత తెలిసింది మేమందరము అబ్రహాము సంతానమని. వారికే దేవుడు ఏం చేశాడు? అప్పుడు పలికిన ప్రవచన వాక్కుని మోషే కాలమందు నెరవేరుస్తున్నాడు. ఈ రోజున నువ్వు కళ్ళు తెరవబడ్డాయంటే, ఈ ప్రవచన వాక్కులు గ్రహించగలుగుతున్నావంటే, వీటిని నువ్వు నమ్మగలుగుతున్నావంటే, నీ కోసము నా కోసము మన తండ్రులకు ఆ రోజున ఏం చేశాడు? గురిటి వారిగా చేశాడు. యూదులకు గురిడితనం కలుగజేయబట్టి ఈ రక్షణ కార్యము మన మధ్యకు వచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అలాగే నేడు కూడా అలా ఉంచండి, ఆ విషయం అలా ఉంచండి. వారికి గురిడితనం కలుగ చేయకపోతే ఈ రోజున అన్యజనులమైన మనకు రక్షణ లేదు. అలాగనే సంఘ శాఖల వారికి గుడ్డితనము కలుగ చేయకపోతే నీకు నాకు కళ్ళు తెరవబడి ఉండేవి కాదు. నీ కోసం, మనందరి కోసం సంఘ శాఖల్లో రెవరెండ్లు, బిషప్లు, హేమీలు, ఎమ్మెల్యే, ఎంపీలు, సీఎంలు ఎలా ఉంటారో రాజకీయంలో అలాంటి వాళ్ళందరూ ఉన్నారు అందులో. వాళ్ళందరి కళ్ళు మూయబడినందుకే ఈ దినమందు నీ కళ్ళు నా కళ్ళు దేవుడు తెరిచాడండి. అదే వాగ్దానమై ఉన్నది. మనము 7వదైన లౌదిక కాలములో ఉన్నామని మీకు తెలుసా? తెలుసు మనకి. ఆ కాలమును ఇప్పుడు మనము మరి ఏ కాలంలో ఉన్నాం? 7వ సంఘ కాలం అనబడిన లౌదికయలో ఉన్నామా? వధువు కాలంలో ఉన్నామా? దేవుని ప్రవక్త అంటాడు, ఆ సంఘమును ఏనాడో దాటేశామో వధువు కాలములోనికి వచ్చేసాము ఈ రోజున. మరి వధువు కాలము అంటే ఇప్పుడు వధువు ఏమి చేయాలి? తనకు, తన ప్రియునికి ఇక ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉండాలి. నీ చేతిలో ఉన్న మొబైల్ నీకును నువ్వు మాట్లాడే వ్యక్తికి ఎల్లప్పుడూ అనుసంధానంగా ఉంది. నీ సమాచారం దగ్గరలో ఉన్న యాంటీనా మోసుకుపోద్ది. ఆ టవరు మరొక టవర్కి అందిస్తుంది. అక్కడి నుండి నీవు ఏ మనిషికి ఫోన్ చేసావో ఆ వ్యక్తి టవర్ దగ్గర నుండి ఆ మొబైల్కి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వచ్చే మాట ఆ టవర్ నుండి 100 మైళ్ళు లేక ఒక్క టవర్ నుంచి మరొక టవర్కి అలాగున అందించుకుంటూ సమాచారాన్ని తిరిగి మళ్ళీ నిమిషాలు పట్టదు, సెకండ్లోనే అవతల నుంచి వర్తమానం వచ్చేస్తుంది నీకు. అందుకే కదా నువ్వేం చేసావు అంటే చేసింది చెప్తున్నాడు. నువ్వేం మాట్లాడావు ఆ మాట అవతలవాడికి వినబడిపోతుంది. నీ నోటి ద్వారా ఏమొస్తే అది అవతల వాడికి తెలిసిపోతుంది. అంటే ఈ మనుషుల ద్వారా కనిపెట్టబడిన ఒక యాంత్రికమైన పరికరము ఎంత ఫాస్ట్గా ఉంటే మరి వధువుకును వరుడికి మధ్యలో అంత ఫాస్ట్గా పని చేయాలి సహవాసం. ఆమేన్, హల్లెలూయా. అంచేత ఏదో ఒక రోజు వచ్చి ఒక రోజు మాని ఒక ఆదివారం వచ్చి 2 వారాలు ఎగ్గొట్టి ఒక బుధవారం ప్రార్థన ఒప్పుకొని నెలంతా క్రమంగా ప్రార్థనకు వచ్చి 2వ నెల వచ్చేసరికి మళ్ళీ నీరసం వచ్చేసి మళ్ళీ 3 నెలల్లో మళ్ళీ బలం పుంజుకొని మళ్ళీ 4వ నెల వచ్చేసరికి మళ్ళీ చల్లారిపోయి ఏంటి అసలు ఇది? ఈ వధువు చేసే కార్యమా? వధువు అలా చేయదు, సంఘము చేస్తుంది అలాగా. ఆమేనంటారా? వధువు అలా చేయదు, సంఘములో ఉన్న వాళ్ళు చేస్తారు అది. అంటే ఇక్కడ వధువు సంఘం ఉంది. ఈ వధువు సంఘములో వధువు ఉన్నది. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మనది వధువు సంఘం.
వధువు సంఘములో మళ్ళీ ప్రత్యేకించబడిన జనాంగం ఉంది. ఆ ప్రత్యేకించబడిన జనాంగమే వధువై ఉన్నది. ప్రభువు చెప్పింది అది. 10 మంది దివిటీలు పట్టుకుని ఎదురయ్యారు. అందులో బుద్ధి లేని వాళ్ళు 5 ఉన్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు 5 ఉన్నారు. బుద్ధి కలిగిన వారు లోపలికి వెళ్ళిపోయారు, బుద్ధి లేని వారు వెలుపట ఉండిపోయారు. కనుక మనము జీవిస్తున్న ఈ కాలంలో ఏమి జరగబోతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి మనము సన్నద్ధులము కావాలి. ఎందుకంటే ఆనాటి ప్రజలు మోషే ద్వారా నడిపించబడుతున్నప్పుడు వారు ఏమి నమ్మారో తెలుసా అండి? అతడు వాక్యము ద్వారా రుజువు చేయబడిన ప్రవక్తని నమ్మారు. గమనించాలి మీరందరూ. వాక్యము ద్వారా రుజువుపరచబడిన ప్రవక్త మనకున్నాడు. ధీమాగమనలని దేవుడు మనకిచ్చిన వాగ్దాన దేశానికి తీసుకొని పోతాడు అని నమ్మి వెంబడించారు. ఆమేన్. మాట్లాడతలేదు, చల్లబడిపోయారు అప్పుడే. నేను అందుకే ముందుగానే సమయం ఇమ్మన్నాను, ముందుగానే తీసుకున్నాను టైం. మీరు చల్లబడకూడదు. దేవుడు ప్రతి యుగానికి తన మాట ఇస్తూ ఉన్నాడు. ఈ యుగానికి ఇచ్చే మాట మరొక యుగానికి పనిచేయదు. నోవహు వర్తమానముతో మోషే వచ్చినట్లయితే ఎవరికి ప్రయోజనం? మోషే వర్తమానముతో ఏలియా వస్తే ఏమిటి ప్రయోజనం? గమనించారా? ఆమేన్, హల్లెలూయా. నోహు కాలంలో ఆ యుగానికి దేవుడిచ్చిన వర్తమానము వారికి చాలు. ఆ యుగంలో రక్షించబడేవారు కొందరే. వారిని రక్షించడానికి నోహుకి ఇచ్చిన వర్తమానము ఆ కాలంలోనే పనిచేస్తుంది. అంతేగాని నోహు కాలంలో ఉన్న వర్తమానము మరలా మోషే కాలంలో పని చేయదు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? అలాగే మోషే కాలంలో వర్తమానాన్ని తీసుకొని ఏలియా వస్తే ప్రయోజనం లేదు. అలాగే లూథరు వెలుపటికి వచ్చిన తరువాత ఈ లూథర్ క్యాథలిక్ యొక్క వర్తమానమే తీసుకొచ్చి ప్రపంచానికి వెల్లడి చేస్తే ఏమిటి ప్రయోజనం? కనుక లూథర్ క్యాథలిక్ వర్తమానముతో రాలేదు. క్యాథలిక్ సంఘములున్న తప్పులన్నీ ఉతికి ఆరేసి ఎండేసేసాడు. ఉతికి ఆరేసాడు అంతే. అందుకే లూథర్ను బట్టి నీతీకరణ సంఘములో ప్రవేశించింది. అతడు క్యాథలిక్ వర్తమానముతో రాలేదు. ఎందుకంటే క్యాథలిక్లో తప్పుడు విధానాలు ఉన్నాయి. దాన్ని తప్పని చెప్పడానికే లూథర్ను బయటికి తీసుకొచ్చింది దేవుడు. మీరు ఇక్కడే ఉన్నారా? మన బోధ ఎలా ఉంటుందంటే సంఘశాఖల వాళ్ళకి, మీదే కరెక్టా, మా అన్నీ తప్ప, మాకు యేసుబాబు కాదా, మీ యేసుబాబు మా యేసుబాబు ఒకటి కదా, మీ బైబిలు మీ చేతిలో ఉన్న బైబిల్ మా చేతిలో ఉన్న బైబిల్ ఒకటి కాదా? బోధలు వేరు. మీరు మీ సొంత బోధ అలా చేసుకుంటూ పోతున్నారు అని ఇతరులు ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే వారు గుర్తించకుండానట్లు ఒక ముద్ర వారి మీద వేయబడింది. వారికి ఆ ముద్రను దాటి బయటకు రాలేరు. కానీ నిన్ను ఆ క్యాథలిక్ భయంకరమైన సిద్ధాంతంలో నుంచి వెలుపలకు తీసుకురావడానికే ఈ కాలపు ప్రవక్తను పంపించింది. స్తోత్రం కలుగును గాక. మీరు జాగ్రత్తగా వినండి, అన్ని విషయాలు ఈరోజు చెప్పలేము. కాథలిక్ వర్తమానాన్ని మార్టిన్ లూథర్ కొనసాగించిన ఎడల ఏమి లాభం? నోవహు వర్తమానము మోషే తీసుకొచ్చే ఏమిటి లాభం? నోవహు వర్తమానం ఏది? వాడలోనికి ప్రవేశించండి. మరి ఇప్పుడు ఎన్ని వాడలు సిద్ధపరచాలి మోషే 20 లక్షల మంది ప్రజలకి? అప్పుడు గనక జంతువులు, పక్షులు, ఎనమండుగురు సంతానము
ప్రవేశించడానికి వాడ సరిపోయింది. అయితే మోషే, పట్టుకోండి కుర్చీల మీద ఉన్నవాళ్ళు, అజాగ్రత్తగా ఉండకండి. ఈ 20 లక్షల మంది ప్రజలకి ఎన్ని ఓడలు సిద్ధం చేసి అవతలకి తీసుకెళ్ళగలడినా అది పని చేయదు. నవ్వుతారు అందరూ, ఎందుకంటే ఇప్పుడు సైన్స్ బాగా పెరిగిపోయింది మోసే కాలం వచ్చేసరికి. ఈలోగా శత్రువులు ఓడల్ని ముంచొచ్చేమో, ఓడలను పగలగొట్టొచ్చేనేమో. ఎందుకంటే ఓడల మీద కూడా దోచుకునే దొంగలు ఉంటారు. ఏమండి, పైరట్స్ అంటారు వాళ్ళని. వాడను కూడా దోచుకునే వాళ్ళు ఉంటారు, సముద్రపు దొంగలు అంటారు వాళ్ళని. కనుక నోవహు వర్తమానం మోసే కాలంలో ఎలాగూ పని చేయలేదో, అలాగే లూథర్ వర్తమానము వెస్లీ కాలంలో పని చేయదు. ఆమెనంటారా? పట్టుకోండి, త్వరలో ముగిస్తాను. కనుక లూథరన్ వర్తమానాన్ని ఒకవేళ వెస్లీ బోధించిన ఎడల ఏమి లాభం? మెథడిస్టు వారు తమ వర్తమానాన్ని కొనసాగించినతో ఏమి లాభం? ఈ రోజున మనము గింజ పరిపక్వానికి వచ్చిన కాలంలో ఉన్నాము. స్తోత్రం కలుగును గాక. నిజంగా మనం మంచి కాలంలో ఉన్నామా? భూమిలో పడిన గింజ తిరిగి లేవదగిన కాలంలో ఉన్నాం మనం. ఎందుకంటే నేను చెప్పాను కదా ముందే, ప్రభువారు తన్ను తాను గోధుమ గింజగా పోల్చుకున్నాడు ఆ కాలములో, తన కాలములో. ఇప్పుడు నీ కాలములో, నా కాలములో మనము గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చి తిరిగి లేచే దశలో ఉన్నాము ఈ రోజున. ఎందుకంటే మన ప్రియుడు ఏమైతే అదే మనం అయి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెలుగేనా? మాట్లాడాలి కొంచెం. మనం వెలుగై ఉన్నాము. ఆయనలో సత్యం ఉన్నదా? నిజముగా సత్యవంతుడే. మనం అబద్ధికులమై ఉన్నాము. కానీ ఆయన వాక్యము ద్వారా కడగబడిన తరువాత సత్యవంతులముగా తీర్చిదిద్దుతున్నాడు మనల్ని. నీవు నీతిమంతురాలుగా ఉండాలనే ఆయన కోరుతున్నాడు. నీతిమంతుడిగా యథార్థంగా నువ్వు భక్తి చేయాలని కోరుతున్నాడు ఆయన. నువ్వు అబద్ధాలు వాడే మనిషిగా ఉండడం ఆయనకి ఇష్టం కాదు. నువ్వు జారుడు మనిషిగా ఉండడం ఆయనకి ఇష్టం కాదు. నువ్వు దొంగ బుద్ధి కలిగి ఉండడము అలాగ నేను చూడాలనుకోవట్లేదు ఆయన. ముడత మచ్చ డాగు కలంకము లేని కన్యకగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. అదే నేటి కాలపు వాక్యమై ఉన్నది. లూథర్కి ఈ వాక్యంతో పని లేదు, వెస్లీకి ఈ వాక్యంతో పని లేదు, పెంతెకోస్తు వారికి కూడా ఈ వాక్యముతో పని లేదు. ఒకవేళ ఈ వాక్యము వారికి వెళ్ళినా వారు అంగీకరించలేరు. ఎందుకంటే ఆ కాలమునకు కొద్దిగా మాత్రమే ప్రత్యక్షత ఇవ్వబడింది. కనుక ఇప్పుడు నీ కాలములో నువ్వు వచ్చావు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? నీ కాలములో మాత్రమే నీవు వచ్చావు భూమి మీదకి. నీవు వేరొకరి కాలములోకి రాలేదు, అప్పుడు పుట్టలేదు. నీ తండ్రి కాలం వేరు, నీ తాత కాలం వేరు, ముత్తాత కాలము వేరు. ఇప్పుడు నీ వెళ్ళి నీ ముత్తాత సమాధి ఎక్కడ ఉందో తెలుసుకొని సమాధిని తవ్వి ఆ ముత్తాతను పైకి లేపి నువ్వు మాట్లాడగలవా? మాట్లాడలేవు. అది అసాధ్యం. అది మన వల్ల జరిగే కార్యం కాదు. ఎందుకంటే ఆ కాలము వేరు. ఇప్పుడు నీ కాలంలో నువ్వు వచ్చావు. ఇది గోధుమ గింజ పరిపక్వమయ్యే కాలమై ఉన్నది. ప్రియమైన వారలారా, నోహు వర్తమానము మోషే కాలంలో పనిచేయదు, మోషే వర్తమానము ఏలియా కాలంలో పనిచేయదు. ఇప్పుడు ఆ ఏలియా వర్తమానము ఇప్పుడు నీ కాలంలో నా కాలంలో పనిచేయదు. ఇప్పుడు ఏలియా కాలం పనిచేస్తుంది? 7వ నక్షత్రము 7వ దూత వర్తమానం మాత్రమే పనిచేస్తుంది ఇప్పుడు నీ కాలంలో. అంచేత కేవలము పాట పాడుకుంటూ వెళ్ళిపోవడమే కాదు, ఆ 7వ దూత వర్తమానము నీలో నాలో కొనసాగింపు జరగాలి.
నీ భర్త చేసే భక్తి నీ భర్తకే అది ఎత్తబాటులో తీసుకువెళుతుంది. నీవు చేసే భక్తి కార్యాలే నిన్ను తీసుకొని పోతుంది. నీవు చేసే భక్తిని బట్టి నీ బిడ్డను కూడా తీసుకొని వెళ్ళలేవు. చివరికి పసిబిడ్డను కూడా నీవు తీసుకొని వెళ్ళలేవు. పసిబిడ్డను మార్చి అవసరమైతే దేవదూత వలె చేసి ఆయన తీసుకువెళ్ళాలేమో తప్ప. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? నీ పసిబిడ్డలను కూడా మీరు తీసుకుని వెళ్ళలేరు తెలుసా? నీ భక్తి మాత్రమే నిన్ను కాపాడుతుంది. నీ భక్తి నిన్ను సిద్ధపరుస్తుంది. నీ భక్తి నీకు వస్త్రం ఇస్తుంది. ఆ పెండ్లి వస్త్రాన్ని ధరించి నీవు పైకెత్తబడతావు. కనుక మా ఆయన చాలా ప్రార్థన చేస్తాడండి, మా ఆయన భక్తిపరుడండి, నేను చేయబోయినా పర్లేదండి, నా వంతు కూడా ఆయనే చేసేస్తాడండి, ఇలాంటి కబుర్లు ఏం చెప్పబోకండి ఎవరన్నా. అలాగున ఎక్కడ జరగదు. అది నీ వల్ల ఎవరి వల్ల జరిగే కార్యం కాదు. నా భక్తి నన్నే సిద్ధపరుస్తుంది. నా భక్తి మంచిగా ఉండి యథార్థంగా ఉంటే ఒక దినాన్ని ఆ ప్రభు వచ్చేసరికి, ఆ బోరు శబ్దం వినబడేసరికి, ఆత్మస్వరం వినబడేసరికి నాలో నాకు మార్పు కలుగుతుంది, పైకెత్తబడగలను. ఆమేన్, హల్లెలూయా. నా భార్య చేసే భక్తి తనను రక్షించగలుగుతుంది. మా పిల్లలను కూడా ఒక్కరిని మేము తీసుకుని వెళ్ళలేం. అలాంటి కాలంలోనికి వచ్చాం మనం. కానీ అబ్రహాము ఒక్కని బట్టి, అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానమును బట్టి ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఐగుప్తులో నుంచి వెలుపలికి తీసుకొని వచ్చారు. అది ధర్మశాస్త్ర కాలమై ఉన్నది. ఆ యుగము వేరు, ఆ కాలము వేరు. కానీ ఇప్పుడు నీ కాలం, నా కాలం అలాంటిది. అందుకే నువ్వు నీ తండ్రికి నీ తల్లికి కూడా సువార్త చెప్పాలి. నీ సహోదరులకు కూడా నువ్వు సువార్త, నీ ఇంటి వారికి కూడా సువార్త చెప్పాలి, నీ బంధువులకి చెప్పాలి, నీ స్నేహితులకి చెప్పాలి. ఎందుకో తెలుసా? ఎవరి భక్తి వారినే కొనిపోతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే అంత ఖచ్చితమైన వాడు మన ప్రభు, అంత ఖచ్చితమైన వాడు. దైవావేశము ద్వారానే నీవు దేవుని కలుసుకుంటావు. ప్రత్యక్షత అనేది నీకు కలగడానికి బైబిల్ ఒక్కటే మార్గం. స్తోత్రం కలుగును గాక. ఆ అమ్మాయి మార్గంలో నడుస్తున్న శిష్యులు ఇద్దరు ఎప్పుడు వారు కన్నులు తెరవబడ్డాయంటే ఆయన రొట్టెనిచ్చారంట. ఎందుకంటే సాయంకాలం అయిపోయింది. మన ప్రభువు ఎంత కష్టపడ్డాడో తెలుసా? నీ కోసం, నా కోసం. 4 అడుగులు దేవుని సచ్చిగా రాలేకపోతున్నావు నువ్వు. బుధవారం ప్రార్థన కదా, రాలేదమ్మా. శుక్రవారం ప్రార్థన కదా, ఇంటి దగ్గర ఖాళీగా ఉండే ఏం చేస్తావు? అస్సలు మోగలేదు నాకు, అస్సలు నిజంగా మోగదు. బాగోకపోయినా బాగుంటుంది. దేవుని మందిరానికి వెళితే బాగు చేస్తాడు నన్ను ఆయన, నన్ను బలపరుస్తాడు ఆయన, నన్ను స్థిరపరుస్తాడు ఆయన. ఎందుకు వచ్చింది ఈ లోకంలో ఆ అమ్మ ఈ అమ్మ ఊసులు చెప్పుకునే కంటే ఆ దేవుని దగ్గరకు పోయి మొరపెట్టుకుంటే ఆ ప్రభు ఏదో రోజు నన్ను పైకి తీసుకెళ్ళిపోవాలి అనే ఆసక్తి నీలో మండాలి, మండాలి, మండాలి. నేను రాలేనమ్మా, నేను చేయలేనమ్మా, నేను సాగలేనమ్మా అంటే నీతోనే కూర్చుంటాడు అనుకోబోకు. ఆయన కదలాడు దేవుడు. ఆయన ముందుకు ఎవరు కదులుతూ వెళుతున్నారో, హల్లెలూయా. ఈ బిడ్డలు వస్తారు, చిన్నపిల్లలు, ఫోన్ చేస్తానంతే పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళు నాతో పాటు కదులుతూ ఏదైనా చిన్న చిన్న పనులుంటే ఒరే రండిరా చేద్దామంటే వచ్చేస్తారంతే. నేను కదులుతూ ఉంటాను, వాళ్ళు కదులుతూ ఉంటారు. కదలాడు ప్రజలతో ఉండు దేవుడు మన ప్రభు. స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, కొంచెం వయసు పెరిగే కొద్దీ పడుచుకాలంలో చేయగలిగినంత పని చేయలేకపోతున్నాను. పొద్దుటే ఆ స్తంభాలు తలపడానికి ఎక్కడం దిగడం, సాయంకాలము ఎక్కడం దిగడం, అప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఇంతకాలం సేవ చేశాను, కానీ నా సహోదరులు ఎవరు ధైర్యంగా నేను వారికి నేర్పించలేకపోయాను. పాస్టర్ గారు మీరు చేయకండి, మేము వస్తాం, ఆ పని మేము చూసుకుంటాం,
అని చెప్పి ఎవరికి నేను నేర్పించలేకపోయానే అని బాధేసింది. చేయలేక కాదు, సహకరించట్లేదు బాడీ. సేవ చేయాలి, పరిచర్య చేయాలి, తర్వాత ఈ పనులు చేయాలి. అందుకే 3 కూలివారినెట్టి మొన్న పని అంతా చేయించేసాను. కానీ సహోదరులు ఎంతమంది ఉన్నారు, ఉదయమో సాయంకాలం వచ్చి ఆ స్తంభాలపై 2 అడుగులు చొప్పునే వేసాము అన్నీ. అవి కొంచెం తడిపేసి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. నేను ఎవరికి నేర్పించలేకపోయానంటే ఇంత సేవ చేసుకొచ్చాను, చేతకాని వాడిని అయిపోయాను, చేతకాని సేవ చేశానా అని మనసులో బాధ కలిగింది. కన్నీళ్ళు కూడా వచ్చేసే పొద్దుట. మళ్ళీ వెంటనే నన్ను నేను సరి చేసుకున్నాను. ప్రభువా, దయచేసి ఏదో ఒక మనిషిగా నేను అలా తలడిల్లిపోతున్నాను, క్షమించు నాయనా. ఎవరి మీద నేరారోపణ చేయలేను నేను. ఆది నుంచి నేను అలా నేర్పించుకోలేదు, అది నాది పొరపాటు తండ్రి అని నన్ను నేను మళ్ళీ సమర్థించుకున్నాను. ప్రియమైన వారులారా, కొన్ని సమయాలలో చేయాలి, దేవుని కార్యం చేయాలి. నీ వంతు నువ్వు చేయాలి, నా వంతు నేను చేయాలి. ఎవరి భక్తి వారినే కాపాడుతుంది. ఖచ్చితంగా ఎవరి భక్తి వారినే కాపాడుతుంది. ఈ శిలాంబ వేసేటప్పుడు మట్టి గొలపాలు మట్టి తీసుకొచ్చాం, బెడ్ ప్లాస్టింగ్ చేశారు. మీ సేవకురాలు ఆ పైన నేను పేడ మోసుకురావడం, పేడ పైకి అందించడం, ఆవిడ అలికేయడం. ఒకసారి అయితే జారిపోయింది. అక్కడి నుంచి పడిపోయి ఉంటే ఆమె కాలు చేరిగిపోయి ఉంటుంది. కానీ ప్రభు తప్పించాడు. అప్పుడు కూడా బాధపడ్డాం. ఎంతమంది ఉన్నారు, ఎవరికి నేర్పించలేకపోయాం, మనం ఎవరికి ముందుకు రావట్లేదు. చాలా కష్టపడ్డాం ప్రియులారా. ఈ రోజున ఈ ఫ్యాన్ కింద, ఈ లైట్ కింద మీరు ఇలా ఉండి ప్రభుని ఆరాధిస్తున్నారంటే మీ సేవకుడు, మీ సేవకురాలు చాలా ప్రయాసపడ్డారు. ఆ దృశ్యం నాకు గుర్తొచ్చింది. ఆది నుంచి కూడా ఇలాగనే చేసుకుంటా పోతా ఉన్నాం. దేవా, నీ పని చేస్తున్నా కనుక నీవే మాకు ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు ఇలా నడిపిస్తున్నావు అని మరలా నాలో నేను ఆనందిస్తూ ఆ కష్టాన్ని కొంచెం, ఆ భారాన్ని పక్క పెట్టుకుంటూ మరలా నాలో నేను వాక్యమును విని తృప్తిపడుతూ సంతోషంగా సాగిపోతూ ఉన్న కాలం. ఈ రోజుల్లో సేవకుల చుట్టూ సంఘం తిరుగుతూ ఉంటారు. నేనైతే సంఘం చుట్టూ తిరిగే పరిస్థితి. అది బహుశా నేను అలా నేర్పించలేకపోయాననే అనుకుంటాను. సేవకుడు, సంఘ శాఖలో ఉన్న సేవకులు, వర్తమానంలో ఉన్న సేవకులు, బ్రదర్స్ అందరూ తిరుగుతూ ఉంటారు, సిస్టర్స్ అందరూ తిరుగుతూ ఉంటారు. ఏ చిన్న పని అసలు అంటుకోనివ్వరు అన్నమాట. అలాగున ఒక దినాన్ని బహుశా మేము చచ్చిపోయే ముందైనా అలాంటి పరిచర్య, అలాంటి ఆసక్తి కలిగిన బిడ్డలు దేవుడు మీలో నుంచే లేపుకుంటాడని ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది ఆమెను చెప్పగలరా? ఇష్టంగా చెప్తున్నారా? కష్టంగానే మీది మీరు చేసుకోండి మీరు. మేము ఇలాగే వచ్చి నీట్గా వెళ్ళిపోతాం అనే అనుకుంటారా? లేకపోతే లేదయ్యా కాపరి, ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టం, మా పన్ను మేము తప్పక చేస్తాం, ఇది దేవుని పరిచర్య అని ముందుకు వస్తారా? ముందుకు వచ్చేవారిని దేవుడు లేపుకొనును గాక. మరి మరొక విషయం కూడా చెప్తున్నాను. మరి ఎందుకో వచ్చేసింది జ్ఞాపకం. ఈ చర్చ్ కట్టి 20 సంవత్సరాలు అవుతుంది. రేపు జూన్ 9 వస్తాయి. ఆ రోజున మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. ఆ రోజున మన ఎక్కడ పుట్టి బయటికి వెళ్ళిన ఆత్మీయ బిడ్డలందరూ మనతో ఉండాలి. ఇప్పుడు వస్తున్నవారు కాకుండా వీరు ఎలాగే వస్తారు, కానీ ఇంతకుముందు బయటకు వెళ్ళిన వాళ్ళందరూ, రక్షించబడి బయటికి వెళ్ళిన బిడ్డలు అందరూ కూడా ఆ రోజు రావాలని ప్రార్థించండి. తర్వాత గ్రాండ్గా జరగాలి ఆ సభ. తర్వాత చర్చికి రంగులన్నీ వేయాలి. నానువ పెళ్లికేసామంతే.
తర్వాత గ్రాండ్గా భోజనాలు ఏర్పాటు చేయాలి. ఆ కోరిక నాలో ఉండిపోయింది. సంగమా, మనందరము సహకరించి దానికోసం ఇప్పటి నుంచే ప్రార్థన చేసి సిద్ధపడండి. నా ఉద్దేశం ఏంటంటే 25 సంవత్సరాలకి చేసుకుంటారు ఎవరైనా, ఓ పెళ్లి వేడుకలైనా వేరు వేరు వేడుకలు. కానీ నాకు వచ్చిన చిన్న సందేహం ఏంటంటే 25 సంవత్సరాల వరకు భూమి మీద ఎవడుంటాడో లేడో, ఈ 25 సంవత్సరాలు చచ్చుకొచ్చేదాకా ఎందుకులే, 20 సంవత్సరాలు నిండుతుంది కదా, చేసేద్దాం కోటం. అప్పుడు యోహాను ఉన్నాడు, అంటుపళ్ళు కోసం వెళ్ళాం. పెట్రోల్ రాజు గారు వచ్చారు. అప్పటికి నాకు జ్ఞాపకం ఉంది. మరలా ఇంకా అనేక మందిని మనం చర్చికి నడిపించే ఆ మంచి పనిలో మనందరం పాలుభాగస్థలం కావాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండండి, బలంగా ప్రార్థన చేయండి. బలమైన కార్యం మన ముందు ఉంది. రేక్ షెడ్ కంటే బలమైన కార్యం అది. అంటే అంత ఖర్చు అవ్వచ్చు లేకపోవచ్చు, ఖర్చు విషయం కాదు. సేవకుడిగా చెప్తున్నా, ఈ 20 సంవత్సరాలు ఈ మందిరం కట్టి జూన్ 9వ తారీఖు 9వ 8వ చెప్తాను మళ్ళీ. కనుక 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా దైవజనులు పిలిచి, మన యొక్క సహోదరులందరినీ పిలిచి మనము గ్రాండ్గా మీటింగ్ ఏర్పాటు చేయాలి. మీరు అందరూ ప్రార్థన చేస్తారని తలుస్తున్నాను. ఆ రోజున మన సాక్ష్యాలు మనం దేవుని దగ్గర పంచుకోవాలి, వర్తమానికులను పిలవాలి, వాక్యాన్ని వినాలి, దీవించబడాలి. ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు. సరిగ్గా ఆ చర్చ కట్టే సమయంలోనే కొందరు వెలుపటికి వెళ్ళిపోయారు. చర్చి కడుతుంటే ఈ చర్చి వీడు ఎలా కడతాడా చూద్దామని. కానీ 1 సంవత్సరం పాటు అలా ఆగిపోయినా మెల్లమెల్లగా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ రావడానికి ఎంతో సహాయం చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. జిమ్మిక్కులు చమ్మక్కులు నాకు తెలియవు, చేత కాదు. అందుకే ఎక్కువ కష్టపడవలసి వచ్చింది, ఎక్కువ శ్రమ పడవలసి వచ్చింది. కొంచెం నేర్పరితనమైనా ఉంటే బాగుండేది, అది కూడా లేదు. అందుకే ఎక్కువ కష్టపడవలసి వచ్చింది. నేను, నా భార్య, మా ఇద్దరి కష్టం ఎక్కువగా ఉంది ఈ సేవా విషయంలో, ఈ మందిర పని విషయంలో. అలాగే పాత మందిరం కూడా అప్పటికి మా మావయ్య గారు ఉండి ఆయన చాలా సహకారం చేశారు, ఎంతగానో సహకారం చేశారు ఆయన. ప్రియమైన వారలారా, ఆది నుండి అనేక ఇరుకు ఇబ్బందులతో కష్టముతో వస్తూ ఉంటే పైగా మేము ఎరుగని నిందలు మా మీద పడుతూ వచ్చాయి. వాటినే భరించాలా, ఈ చర్చే కట్టాలా, ఏమర్థమయ్యేది కాదు. ప్రియమైన వారలారా, ప్రవక్త వర్తమానం చెప్పాడు, వాక్యము నిమిత్తము నింద. ఆమేన్, హల్లెలూయా. వాక్యము నిమిత్తము నింద అనుభవించట, అది ఆ వర్తమానం రాకముందే మేము వాక్యం నిమిత్తం నిందలు అనిపించేస్తాం. దేవుని సన్నిధిలో ఒక దినమందు ప్రశంసలు దేవుడు ఇవ్వబోతున్నాడు. నిందలు అనుభవించాం యవన కాలంలో, మా పడుచు కాలంలో ఎంతో ప్రేమగా ఉంటాం మేము. అయినా మేము చేయలేని నింద మా ఇద్దరం అనుభవించేసాం. ప్రియమైన వారలారా, దేవుడే తగిన కృపను దేవుడు మాకిచ్చి మమ్మల్ని తీసుకుని ఇంతవరకు వచ్చాడు ఆయన. అయితే ఎందుకు ఉదయం బాధేసిందంటే, ఆది నుంచి కూడా చేసి వెళ్ళిపోతారు, తర్వాత పట్టించుకోరు, తర్వాత చూడరు, మళ్ళీని మరలా మనమే చక్కబెట్టుకోవాల్సి వస్తుంది. అవి ఆ పనిని పూర్తి చేయకపోతే పని విలువ ఉండదు. ఇక ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా ఆ పనికి విలువ ఉండదు, పాడైపోద్ది. అలాగనే తలంచుకుంటూ ప్రార్థించడానికి మరల దేవుడు సహాయం చేశాడు. పొద్దున్నే 5 గంటలు లేచిపోవడం, వాకింగ్కి వెళ్ళడం, అది తడపడం, మరలా వచ్చి ప్రార్థన చేసుకోవడం, మరలా ఆదర బాదరగా
స్నానం సిద్ధపడి కోల వెళ్ళి, ఇవన్నీ దేవుని పనిలో పరిచర్య, ఇవన్నీ దేవుని పనిలో భాగాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మీరును మీ వంతు చేయండి, మీరు కూడా మీ వంతు కష్టపడండి, శ్రమపడండి. కాపరి ఒక్కడి మీదనే మోపడానికి ప్రయత్నం చేయకండి, చూసి చూడనట్టు వెళ్ళిపోకండి. మిమ్మల్ని అందరిని పట్టించుకుంటాడు సుమాదేవుడు, చూచి చూడనట్టు వెళ్ళిపోకండి. కాపరి మీద అన్ని పడవేయకూడదు. మనం కూడా వెళ్ళి పరిచర్య చేద్దాం. ఇది నాది, ఇది నాది, అది నాది అని పరుగెత్తుకుంటూ ప్రయాసతో చక్కగా దేవుని యొద్దకు రండి, దేవుని కార్యాలు చేయండి. దేవుడు తప్పక మీకు దీవెనిచ్చునుగాక. మీరు గోధుమ గింజగా సిద్ధపడాలనుకుంటున్నారా? గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ తిరిగి అది మొలకెత్తదు. అది దీవించబడాలి, అది వర్ధిల్లాలంటే నిశ్చయముగా. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభుని యేసుక్రీస్తు ఎంత మంచి పరిచర్య చేశాడన్న దానికి నాకు గుర్తొచ్చింది. ప్రభుని క్రీస్తు ఆ రోజునంతా ఎన్ని గంటలు నడిచాడో తెలుసా? ఎమ్మాయి మార్గమునకు యెరూషలేము నుండి, ఎమ్మాయి చిన్న గ్రామం అది, తమ ఇంటికి వెళ్తున్నారు. వారి ఇంటికి వెళ్ళడానికి మార్గంలో ఎంత దూరం నడిచాడో తెలుసా? ఆయన 6 గంటలు. మహిమా శరీరముతో ఉన్న క్రీస్తు వారితో 6 గంటలు నడిచాడు. నీవు 10 అడుగులు నడవలేకపోతున్నావు, 20 అడుగులు నడవలేకపోతున్నావు, 2 కిలోమీటర్లు రాలేకపోతున్నావు, 20 కిలోమీటర్ల దూరం అనుకుంటున్నావు. ఇద్దరిని వారు కళ్ళు తెరిపించడానికి, ప్రత్యక్షత కలిగించడానికి ప్రభువైన నీ ప్రభు, నా ప్రభు, నీ దేవుడు, నా దేవుడు ఆ రోజున 6 గంటలు నడిచి వారితో తమ ఇంటికి వెళ్ళాడు. ఆయన ముందు శ్రమ పడ్డాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా తన వారికి కనువిప్పు కలుగ చేయడానికి, ప్రత్యక్షత కలుగ చేయడానికి ఆయన మరలా శ్రమ పడుతున్నాడు. నేటికి ఇంకా కృపాసింహాసనం మీద ఉండి ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. తెలుసా? నీ కోసం, నా కోసం. నీవు ప్రార్థించి ప్రార్థించి సోలిపోతున్నావు, జారిపోయి దేనికో అలా వాలిపోతున్నావు, కునిపాట్లు వస్తున్నాయి నీకు. అప్పుడు వెంటనే నీ తరపున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ నీ తరపున అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింపశక్యము గారి మూలుగలతో నీ తరపున న్యాయవాదిగా ఉండి నిన్ను రక్షించడానికి, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షించి దీవించడానికి ఆయన ఇంకా విజ్ఞాపన చేసే కర్తగా ఉన్నాడు. తెలుసా? కనుక ప్రభువా నిజమే, నా జీవితానికి వర్తమానం చెప్తుంటే ఆమేననడం కాదయ్యా, అది మాత్రమే కాదయ్యా, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో నేను నీ కొరకు త్యాగం చేస్తానయ్యా, నీ కొరకు పరిచర్య చేస్తానయ్యా. ఎందుకంటే నన్ను ఈ లోకంలోనికి పంపించింది నీవు. ఆమేన్, హల్లెలూయా. నీ వాక్య నెరవేర్పు కోసమే నన్ను ఈ లోకానికి పంపించావు. నా కోసం ప్రవచనం ఉంది, ఆ ప్రవచనం నెరవేర్పే ఈ దినాన్ని నేనుగా నీ మందిరంలో కనబడుతున్నానయ్యా. ప్రార్థన చేద్దామా? అందరూ లేచి నిలబడండి. ప్రభువా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఆ పాట పాడు యోహాను. నీ కుమారునిగా ఎన్నుకున్నావే, ఆ పాట. ఆమేన్. మనుష్య కుమారుడిగా అనే పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమైన దేవా, సత్యమైన దేవా, అవును ప్రభువా, పరిచర్య నీవు ముందు జరిగించావు, తరువాతను జరిగించావు. ఎమ్మాయి మార్గములో 2 శిష్యులతో 6 గంటలు నడిచావు తండ్రి. ఎందుకంటే వారికి ప్రత్యక్షత ఇవ్వడానికి దేవా, నన్ను రక్షించడానికి వచ్చిన దేవా, నన్ను వెలిగించడానికి వచ్చిన తండ్రి, నీ యొక్క వధువులో భాగముగా నన్ను చేయడానికి వచ్చిన దేవా, అవును ప్రభువా, నాకు ప్రత్యక్షత ఇవ్వండి దేవా.
అవును తండ్రి, నీ కాపరి మీదనే, నీ సేవకురాల మీదనే మేము భారమంతా ఉంచకూడదయ్యా. ఎంతమంది ఉన్నాము దేవా, మాలో ప్రతి ఒక్కరము నీ సేవలో, పరిచర్యలో సహకరించు వారిగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుదామా? ప్రార్థిస్తారా? ఒప్పుకోలు చేయండి. డిలే గారి ద్వారా వర్తమానము చెప్పబడింది, ఒప్పుకోలులో ఉన్న శక్తి అని. ఒప్పుకోలు ప్రార్థించండి, ఒప్పుకోలు ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. బ్రదర్స్, సిస్టర్స్ అందరూ, స్త్రీలు పురుషులందరూ ఒప్పుకోలు ప్రార్థన చేయండి. ఆమేన్. ఇంకా స్వరం లేవాలి, ఇంకా స్వరము పైకి లేవాలి. ఎందుకంటే మన దేవునికి వినిపించాలి. ప్రత్యక్షత ఇవ్వండి ప్రభువా. ఆమేన్ చెప్తున్నాను, వర్తమానం బయలుపరిచావు, గ్రహిస్తున్నాను, నమ్ముతున్నాను, అంత మంచిగానే ఉంది. కానీ ఇంకా నీ పనిలో నేను సహకరించలేకపోతున్నాను, పరిచర్యలో నేను సహకరించలేకపోతున్నాను. దేవా, వారిద్దరే చేసుకుంటున్నారయ్యా. వయసు మీద పడుతుంది, అయినా నీవు ఇచ్చిన ఆరోగ్యాలతో వారే చేసుకుంటూ పోతున్నారయ్యా. లేదయ్యా, మేము చేయాలి, నేను చేయాలి. నా వంతు నేను సహకరించే ఆ చక్కటి సిద్ధ మనస్సు నాకు ఇవ్వండి అయ్యా. సోదరి, నీవు దీవించబడాలంటే, సోదరుడా నీవు దీవించబడాలంటే రావాలి ముందుకి, సమర్పణ చేసుకుంటూ రావాలి ముందుకి, త్యాగము చేస్తూ రావాలి ముందుకి. ఆమేన్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. మనసు కుమారునిగా మాకై నీవు ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే, ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే. యేసయ్యా, 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 యేసయ్యా. మనసు కుమారునిగా మాకై నీవు ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే, ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే. 63లో నీవు చిన్న పుస్తకముతో బలుష్ఠుడైన దూతగా దిగి వచ్చావే. 63లో నీవు చిన్న పుస్తకముతో బలుష్ఠుడైన దూతగా దిగి వచ్చావే. కొలువయ్యావే, మాలో కొలువయ్యావే, కొలువయ్యావే, మాలో కొలువయ్యావే. మనసు కుమారునిగా మాకై నీవు ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే, ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే. షరతులు లేని నిబంధన నీ వధువుతో చేసి నిన్ను నీవు పూర్తిగా కుమ్మరించుకున్నావే. షరతులు లేని నిబంధన నీ వధువుతో చేసి నిన్ను నీవు పూర్తిగా కుమ్మరించుకున్నావే. రూపుదాల్చుకున్నావే. మనుషు కుమారునిగా మాకై నీవు ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే, ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే. నీవు ఇక్కడ ఉన్నావాని, నిన్న నేడు మారవని బ్రదర్ బ్రహ్మ సేవదాన్ని రుజువు చేసేనే.
నీవు ఇక్కడ ఉన్నావని నిన్న నేడు మారవని బ్రదర్ బ్రహ్నాం సేవదాన్ రుజువు చేసేనే. నిన్ను చూపునే అయ్యా నిన్ను చూపునే మనసు కుమారునిగా మాకై నీవు ప్రత్యక్షమయ్యావే శరీరమయ్యావే. ప్రత్యక్షమయ్యావే శరీరమయ్యావే. మహోన్నతిని కళాకాండం నీ వధువులో చెక్కి మేఘాల మీద మధ్యాకాశం కొనుపోవుదువే. మహోన్నతిని కళాకాండం నీ వధువులో చెక్కి మేఘాల మీద మధ్యాకాశం కొనిపోవుదువే. మము చేర్చుదువే అయ్యా మము చేర్చుదువే మనసు కుమారునిగా మాకై నీవు ప్రత్యక్షమయ్యావే శరీరమయ్యావే. ప్రత్యక్షమయ్యావే శరీరమయ్యావే. యేసయ్యా 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 మనసు కుమారునిగా మాకై నీవు ప్రత్యక్షమయ్యావే శరీరమయ్యావే. ప్రత్యక్షమయ్యావే శరీరమయ్యావే. ప్రత్యక్షమయ్యావే శరీరమయ్యావే. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము ఆ వధువులో భాగమైనామా? వధువుగా రూపుదిద్దబడే సమయం ఇదేనా? ఆయన వాక్యముగా నేను మార్చాలని కోరుకుంటున్నాను. ఆయన కేవలము చర్చికి వచ్చి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ప్రతి పరిచర్యలో పిల్లలు మీరు మౌనంగా ఉండండి. సంఘం ఆలోచించండి. ప్రతి పరిచర్యలో ప్రభువా మేము పాలిభాగస్తులం కావాలయ్యా. కేవలము నీ కాపురం మీద మాత్రమే భారాన్ని ఉంచకూడదు. అవును తండ్రి, ఆయన ఇంకా మా మధ్య ఆరోగ్యంగా ఉండగలిగితే అనేక సంవత్సరాలు మేము నీ వాక్యాన్ని బలంగా వినగలుగుతాం ప్రభువా. ఇచ్చే ఆరోగ్యాన్ని బట్టే కదా నీ దాసుడు బతికేది దేవా. ఎందుకంటే ఆస్తిపాస్తులున్న ఆరోగ్యాలు లేవు. ఈ రోజున కోట్లు సంపాదించిన ఆరోగ్యాలు లేవు. మాట్లాడతలేదు, ఎవరు మౌనంగా ఉన్నారు. కేవలము మనందరము ఇలాగున ఆరోగ్యంగా ఉండగలిగామంటే ఆయన కృప మాత్రమే. ఆయన కృప వలనే. నిజమేనా? నమ్ముతారా ప్రియులారా? కనుక ప్రభువా అలాగనే ప్రతి విషయంలో మేము పాలు పంచుకుంటున్నాం. ఇంకా కొన్ని విషయాల్లో పాలు పంచుకోలేకపోతున్నామయ్యా. వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం తప్ప కాపురం మీద భారాన్ని ఉంచుతున్నాం. దయచేసి మాలో మంచి సిద్ధ మనసు దయచేయాలి. ఆయన అడగండి ఒకసారి, ప్రతి ఒక్కరు అడగండి. ప్రతి పరిచర్యలో ప్రతి పనిలో పాలు భాగస్థులమై ఉండడానికై మమ్మలను సిద్ధపరచమని సమర్పణ చేసుకుని వెళ్ళండి. సమర్పణ చేసుకుని వెళ్ళండి. చివరిగా ప్రార్థించి ముగిస్తాను. ప్రతి ఒక్కరూ చిన్న సమర్పణ చేసుకుని వెళదాం. అయ్యా అలా చూస్తూనే ఉంటాను, సహకరించలేను. కాపరి కష్టపడతా ఉంటాడు, సేవకురాలు కష్టపడతా ఉంటారు. మా ముందు చూడనట్టుగా ఉంటాను, కఠినంగా మారిపోతూ ఉంటాను.
పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాను. మన్నించయ్యా. నాలో ఆ భయంకరమైన స్వభావం తొలగించబడి ప్రతి పనిలో ప్రతి పరిచర్యలో పాలు పొందుటకై నన్ను సిద్ధపరచమని అడుగుతావా సోదరుడా? అడుగుతావా సహోదరి? నువ్వు ఈ దినమే సమర్పించుకుని వెళ్ళండి. ఎందుకంటే ప్రతీది పరిచర్యతో కూడినదే దేవుని సంఘం. ప్రార్థన చేస్తాను. సమర్పించుకుని వెళ్ళండి. పరమ తండ్రి, పరిశుద్ధుడా, యేసు జీవాధిపతి, చెప్పడానికి ఏదో 2 ముక్కలే చెప్పాను, కానీ ఎంతో దీని వెనక ఎంతో శ్రమ ఉందయ్యా, ఎంతో కష్టం ఉందయ్యా. ఎవరి కాలంలోనే చేయలేని నిందలు అనుభవిస్తూ భరిస్తూనే వాక్య నిమిత్తము వాక్యపక్షాన్ని నిలబడుతూ వచ్చామయ్యా. జ్ఞాపకం చేసుకోండి. ఈ సేవను నిలబెట్టింది మీరే, ఈ సేవను బలపరిచింది మీరే, ఈ సేవలో ఉన్నది మీరే. ఈ సేవ మీకోసమే. ఈ సేవను మీరే అప్పగించారు. సేవ నాది కాదు, నా తండ్రిది కాదయ్యా. ఈ సేవ మీది నాయన. ఈ సేవను మేమందరము చేతులు కలిపి ముందుకు తీసుకొని పోవలసిన వారంగా ఉన్నాం. ప్రత్యక్షత అనేది తప్పక నాకు మాత్రమే కాదు, నా కుటుంబానికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి నీవు దయచేయండి. ప్రతి ఒక్కరికి ఇవ్వండి, ప్రతి సహోదరుడికి ఇవ్వండి. ప్రతి పనిలో ప్రతి పరిచర్యలో పాలి భాగస్తులై నేనున్నానయ్యా, నేనున్నాను పాస్టర్ గారు, నేనున్నాను పాస్టర్ గారు, నేనున్నానని బ్రదర్సు సిస్టర్సు అనేక మంది ముందుకు వచ్చి తమ తాము సమర్పించుకోదరుగాక దేవా. అవును దేవా. ఎందుకంటే సంఘ శాఖల కంటే ఉత్తమమైన విలువైన వాక్యం మా దగ్గరకు వచ్చినప్పుడు వారి కంటే ఇంకా ఎంతో మిన్నగా మేము పరిచయం చేయవలసి ఉన్నది. ఆ జ్ఞానము, ఆ గ్రహింపు నీ బిడ్డలందరికీ ఇచ్చదవుగాక. సంఘ శాఖల్లో ఎంతో ఆసక్తిగా పరుగున వెళ్ళి పడి చేస్తూ ఉన్నారు దేవా. మేమే నీ కాపురం మీద విడిచిపెడుతున్నామయ్యా, మమ్మల్ని మన్నించండి అని నీ బిడ్డలు ఈ దినము ఒప్పుకోలు చేసుకొని సమర్పించుకొని వెళ్ళుదురుగాక దేవా. కృప చూపుతండి, మీకు వందనాలు. అలాగే ఈ సంవత్సరం జూన్ నెలలో 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా బహిరంగ కూటము ఏర్పాటు చేయాలని తలంపుకొచ్చింది. తప్పక మీరు మంచిగా ఆ దినానికి మమ్మల్ని అందరూ మీరు సజీవులుగా ఉంచినట్లయితే అందులో మేమందరము పాలు పంచుకుందాము గాక. ఇక్కడి నుంచి రక్షించబడిన వెళ్ళిన బిడ్డలందరూ తిరిగి ఆ సమయానికి నడిపించబడాలని ఆశపడుతున్నాను. అలాగే ఈ దినం కూడి వచ్చిన బిడ్డలు, ఇదిగో జాబులు చేసుకున్న బిడ్డలు దీవించండి, వ్యాపారాలు చేసుకున్న బిడ్డలు దీవించండి, కూలి పని చేసుకున్న బిడ్డలు దీవించండి తండ్రి, చేతి పనులు చేసుకున్న బిడ్డలు దీవించండి. నిశ్చయముగా వారు మీకు దశంభాగాలు ఇస్తున్నారు, ప్రథమ ఫలాలు ఇస్తున్నారు, తొలి కూలీలు ఇస్తున్నారు. వాటన్నిటినీ తీసుకోవడానికి నన్ను యోగ్యునిగా చేయండి దేవా. అలాగే రేపైన రేక్ షెడ్ నిమిత్తం ఇప్పటికీ కొందరు బిడ్డలు ఇచ్చారు నాయన. ఇంకా ఈ దినం కూడా ఇదిగో నీ కుమార్తె దీనురాలు నాయన, ఆమెకు శక్తి మించిన పని 5,000 దేవునికి ఇచ్చి మొన్న తండ్రి 7,000 పెట్టి భోజనాలు పెట్టడం అంటే మామూలు మాటలు కాదు. ఆమేన్, హల్లెలూయా. అనేక మంది ఆ బిడ్డను ఆదర్శంగా తీసుకుందరు గాక. ఇదిగో ఆ బిడ్డ చేసింది ఎన్నికలేని బిడ్డ. నేను చేయాలి దేవుని కార్యంలో నేను పాలు పొందాలి అనేటువంటి ఆసక్తి నీ బిడ్డల హృదయాల్లో రేపుదవుగాక నాయన. అలాగే పరిచర్య విషయంలో కాపరిని మనం ఇంకా కష్టపెడుతున్నాం. నా వంతు నేను వెళ్ళి నేను సహాయపడతాను, నా వంతు నేను సహకరిస్తాను అని బిడ్డలు పరిచర్యలో పాలిభాగస్తులై ఉందరు గాక. అనేక మంది బిడ్డలను ఈ దినమే మీరు చక్కటి ప్రేరేపణించి వారిని ముందుకు నడిపించదువుగాక దేవా. నిజమే, నేను చేతకానివాడిని అయ్యాను, నేర్పించలేకపోయాను ప్రభువా, నన్ను మన్నించండి అయ్యా. ఇప్పుడైనా నీ బిడ్డలు నేర్చుకొని ముందుకు వచ్చుదురుగాక దేవా. ఇప్పుడైనా నీ బిడ్డలు ప్రతి పనిలో ముందుకు సాగిపోనట్లు వారందరికీ ఆసక్తిని కలిగించేయండి నాయన, హృదయాల్లో మంట కలిగించు నాయన. ఇదిగో తిరిగి వెళ్ళుచూ ఉండగా నీ బిడ్డలు వారి వాహనాలను నడిచి వెళుతున్న బిడ్డలతోనూ నీ సన్నిధి, నీ కృప ఉంచండి. బుధవారం జరిగే ప్రార్థన, పగలు రాత్రి జరిగే ఈ గొలుసు ప్రార్థనలో నీ బిడ్డలు పాలొందుదురుగాక. శుక్రవారం ప్రార్థనలో అందరూ పాలొందుదురుగాక దేవా.
అలాగే కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాను. నాయన రోగులను ముట్టి స్వస్థపరచండి, బలహీన బలపరచండి. అలాగే వచ్చే వారంలో జరిగే కోటాలు కూడా మీ దృష్టిలో పెడతా ఉన్నాం నాయన. జూన్ మాసంలో జరిగే ఈ యొక్క చర్చ్ యానివర్సరీ ఆ రోజు కొరకు కూడా ప్రార్థనలు పెడతా ఉన్నాం. ఈలోగా ఇంకా నీ దాసులు మా మధ్యకు రాబోతున్నారు, వర్తమానికులు రాబోతూ ఉన్నారు. వాళ్ళందరినీ మందిరంలోనికి నడిపించండి. బైబిల్ క్విజ్ ఏర్పాటు చేస్తున్న నీ బిడ్డలను దీవించండి. అందులో పాలు పొందుతున్న ప్రతి బిడ్డలను దీవించండి. అందరూ ఆసక్తితో ముందుకొచ్చి వారుగా చేయండి. సండే స్కూల్ పరిచయాన్ని దీవించు నాయన. యవనస్తులందరికీ మారు మనసు దయచేయండి. వారందరూ బలంగా నిలబడగలిగితే సేవ జరుగుద్దు నాయన. యవనస్తులు మంచిగా నీ వాక్యపక్షాన్ని నిలబెట్టండి తండ్రి, నిలబెట్టండి తండ్రి. నీ కార్యం చేయండి ప్రభువా, అద్భుతము జరిగించండి. ఆశీర్వాదకరంగా ఈ పరిచయను వృద్ధి చేయండి నాయన. కూడి వచ్చిన బిడ్డల పట్ల కార్యం చేసి నీ నామ మహిమార్థమై నీ బిడ్డలను 60 100 వారి జీవితములను కుటుంబాలను ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఒకే దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన కృప, ప్రేమ, సమాధానం, సహవాసం ఎల్లప్పుడూ మనతో ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ రేక్ షెడ్డు ఈ వారంలో ప్రారంభించాలనుకుంటున్నాను.